ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ తో పాటు మరో హాట్ టాపిక్ కూడా గత 2 రోజుల నుంచి నడుస్తూ వస్తుంది. అదే ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారి వార్తలు, ఆయన రిటైర్మెంట్, ఆయన పోస్టింగ్, ఈ వార్తలు. ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీ ర్యాంక్ క్యాడర్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా చంద్రబాబు గారి టైంలో పనిచేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు. ఆయన మీద దేశద్రోహం కేసు వేశారు. 5 ఏళ్ళైనా అది ప్రూవ్ చేయలేకపోయారు. ఏ ఆధారం లేదు. ఏబీవీ మీద మోపిన ఏ అభియోగాలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఆయన మాత్రం 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం, సైకో ప్యాచ్ మీద పోరాటం, హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్, అసలు ఆయనకి విసుగు విరామం అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన శక్తితో 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. బలమైన శక్తి అంటే ఈయన ఏదో పోటుగాడని కాదు, కానీ ఆ సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తితో పోరాటం, దానికి తోడు అతనికి అధికారం ఉంది. సో ఇది మామూలు విషయం కాదు కదా. 5 ఏళ్ల నుంచి ఆయన పోరాటం చేసి చివరి రోజు పోస్టింగ్ తీసుకుని యూనిఫామ్ వేసుకుని ఆయన రిటైర్డ్ అయ్యాడు. అది ఒక కమిట్మెంట్, ఒక నిజాయితీకి ఉన్న అర్థం. అది వేరే వాళ్ళైతే అలా చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని, కోర్టు దగ్గర పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పాస్పోర్ట్ మళ్ళీ సిబిఐకి ఇచ్చి, ఇది ఆయన పరిస్థితి. అభియోగాలు మోపినంత మాత్రాన అందరూ దొంగలని కాదు. ఏబి వెంకటేశ్వర గారి విషయంలో అది వర్తిస్తుంది. వీళ్ళ కక్షతో ఏం సాధించగలిగారు 5 ఏళ్ళ నుంచి? ఒక్కటన్నా ఏదన్నా చెప్పగలిగారా? అది నిజాయితీకి ఉన్న దమ్. అది నిన్న అదే చూసాం కూడా. ఆయన ఫేర్వెల్ నిన్న రిటైర్మెంట్ అయిపోయినాక, ఆయన రిటైర్మెంట్ అవుతున్నారని తెలిసి విజయవాడ నుంచి ఎంతో మంది, 1000 మంది అక్కడికి వెళ్ళిపోయారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఆఫీస్కి బయటికి. ఆయనకి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎంత ప్రజా మద్దతు ఎందుకు లభించింది? అది నిజాయితీకి ఉన్న దమ్. అది ఒక సైకో మీద పోరాటం చేస్తే ప్రజల్లో వచ్చే రెస్పాన్స్, అది హీరోయిక్ ఇమేజ్. నిన్న ధనంజయ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో కీ పొజిషన్ ఆయన, ధనంజయ రెడ్డి గారు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఆయనకి ఎందుకు లభించాలా ఈ ప్రజా మద్దతు? సర్వీస్లో లేని ఏబీవీ గారికి ఎందుకు లభించింది? 5 ఏళ్ల నుంచి ఆయన పక్కన పడేశారు కదా. అది ప్రజలకి ఏది ఏంటి అనేది ప్రజలకి అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో అదే జరిగింది. ప్రజా మద్దతు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో ఓడిపోయినాక ఇవన్నీ కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఈయన చేసిన తప్పులో ఇదొక తప్పని ఆయనకు అర్థమవుద్ది. సరే, ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది. అందరూ నిన్నటితో ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇక అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అది ఫుల్ స్టాప్ కాదు, కామా అని చెప్పారు ఏబి వెంకటేశ్వరరావు గారు. నిన్న ఆయన రిటైర్మెంట్ స్పీచ్ గమనిస్తే ఆయన ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. ఆయన మీద పౌరుషంగా మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు ఇంత ఘోరంగా అవమానించిన వాళ్ళ గురించి ఎక్కడా నోరు జారలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఇది ఆసక్తికర పరిణామం. అందరూ ఆయన ఏదో చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి బాగా విరుచుకుపడతారు, ఆయన పడిన కష్టం, కసి, కోపం, 5 ఏళ్ళు సర్వీస్లో లేని ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రెస్ మీట్లో చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడా లైన్ దాటలేదు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. ఇది సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకు ఇలా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. దీన్ని చుట్టూతో చాలా విశ్లేషణలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎలాగో రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తారీఖు వస్తున్నారు. ఈయనకి ఏమైనా ఎక్స్టెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉందా? సో ఉందా అంటే సహజంగా అది అసాధ్యం. కానీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే అదేమీ పెద్ద విశేషం ఏం కాదు. మనం చూసాం కదా 5 ఏళ్ల నుంచి ఏబీవీ గారిని ఎలా అన్ని రూల్స్ పక్కన పడేసి ఎలా వేధించారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వటం అనేది పెద్ద సమస్య కాదు. చంద్రబాబు గారు లాబీ చేసి మళ్ళీ ఆయనకి ఏదైనా ఐపీఎస్ పొజిషన్ ఇస్తే
వైసీపీ వాళ్ళ కర్మకాలి ఆయన డీజీపీ అయిపోతాడు. ఆయన డీజీపీ అయితే అసలు ఈ సైకో బ్యాచ్, తోక జాడించిన బ్యాచ్, పోలీసుల్లో ఉన్న ఈ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు మొత్తాన్ని ఏరవతలు పారేస్తాడు ఆయన. 2-3 నెలలు చాలు ఆయనకి మొత్తం సెట్ చేసి పారేయటానికి. సో ఏమో జరుగుద్దా జరగదా, చంద్రబాబు గారు లాబీ అంత చేయగలరా, రూల్స్ అందుకు ఒప్పుకుంటాయా ఏంటి చూడాలి. ఇదొక ఆస్పెక్ట్. లేదు ఆయనకి డీజీపీ పదవి ఇవ్వటం అసాధ్యం. మరి చంద్రబాబు గారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆయనకి ఏ హోంశాఖ సలహాదారు పదవిలో, ప్రస్తుతం మోడీ గారి దగ్గర ఉన్న అజయ్ దోవల్ గారు అదే ఆ పదవిలోనే ఉన్నాడు. ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నాడు. సేమ్ అలాంటిది ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వచ్చు. ఫుల్ పవర్స్ మొత్తం హోంశాఖ మొత్తం ఏబీవీ గారి చేతిలో ఉంటుంది. ఆ పదవి ఇస్తారా, లేదు ఇంకేదైనా మంచి పదవి ఇస్తారా, ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇస్తారా, ఏదైనా ఏబీవీ గారు మళ్ళీ ఆయన ఈసారి కాకి యూనిఫామ్ లేని పోలీస్ లాగా ఆయన డ్యూటీ చేయబోతున్నాడు జూన్ 4వ తారీఖు నుంచి. మొత్తానికి అందరికీ ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఈ సైకో బ్యాచ్ మొత్తానికి ఆయన అన్ని సెట్ చేస్తాడు. అందుకే ఆయన ఆ లైన్ దాటలేదు విలేకరుల సమావేశంలో. ఆయనకి తెలుసు సంథింగ్ ఇస్ కమింగ్. ఏమో ఆయనకు ఎష్యూరెన్స్ చంద్రబాబు గారు ఇచ్చారా, ఇంకా ఏవైనా వేరే మార్గాల ద్వారా ఆయనకైనా తెలిసిందా ఏమో, కానీ ఆ లైన్ మాత్రం దాటలేదు. ఆయన చాలా హుందాగా ఆ రిటైర్మెంట్ స్పీచ్, ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చేసారు. తర్వాత జరిగిన మీడియా సమావేశాల్లో కూడా ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్గా ఆయన కక్ష కార్పణ్యం ఎక్కడ చూపించలేదు. అప్పుడు జరిగిన కోడికత్తి దాడి కానీ, వివేక మర్డర్ కేసు కానీ, సో ఇవన్నీ ఎలా సాల్వ్ చేసాము, ఎలా గొడవలు అవ్వకుండా కంట్రోల్ చేశాను అంతవరకే వెళ్ళారు. సో అందుకే జగన్ కక్ష నా మీద అనే పాయింట్ వరకే వెళ్ళారు. కానీ అంతకు మించి జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన బ్యాచ్ మీద విమర్శలు అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎక్కడా చేయలేదు. ఇది గమనించాల్సిన అంశం. ఎందుకు చేయలేదు అంటే, సో ఆయన ఏదో మంచి పదవి ఏదో మళ్ళీ రాబోతుంది ఆయనకి, ఆ హుందాతనం అది కాపాడుకోవాలన్నా, లేకపోతే మళ్ళీ ఒకవేళ ఐపీఎస్ సర్వీస్కి వచ్చే అవకాశం ఉంటే ఇలాంటి స్పీచ్లు ఇస్తే అడ్డవుతుందనో ఎందుకో కానీ ఆయన కొంచెం పాటించారు, కొంచెం విజ్ఞతతో ప్రవర్తించారు, ఓర్పుగా ఉన్నారు. సో ఇది ఒక పెద్ద గమనించాల్సిన అంశం. ఏదో రాబోతుంది, ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ. అందరూ చంద్రబాబు లాగా మంచిగా ఉండరు కదా, దెబ్బతిన్నాళ్ళు, కసి ఉన్నాళ్ళు ఆ కసి ఎలా చూపించాలో అలా చూపిస్తారు. అందుట్లో వీళ్ళు చేసిన తప్పులన్నీ ఇన్ని కాదు, ఎన్నో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ ఆయన సెట్ చేస్తాడు, శిక్షిస్తాడు. జరగాల్సింది జరక్కమాందు. అందుకే సోషల్ మీడియాలో నిన్న మొన్న ట్రెండ్ అవుతున్నట్టు ఏబీ వెంకటేశ్వరరావు గారిది ముగింపు కాదు, ఆరంభం. ఇప్పుడే మొదలైంది. సో అందరూ రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ.